హలో అండి, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు నార్మల్ డేలో డైట్ ఎలాగుంటుందో చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ కాఫీ తీసుకుంటున్నా. కాఫీ అంటే ఏం లేదు, కాఫీ పౌడర్ని వేడి నీళ్ళల్లో వేసుకొని కలిపేసుకొని తీసుకోవడమే. సో మార్నింగ్ ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత నేను బ్లాక్ కాఫీ తీసుకుంటున్నా. నార్మల్ షుగర్ కాఫీకి బదులుగా మనకు బ్లాక్ కాఫీ తీసుకుంటే చాలాసేపటి వరకు మనకు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకనే షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో బ్లాక్ కాఫీ తీసుకున్నాను. దాని తర్వాత 11 o'clockకి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా. ఇది నేను ఓట్స్ విత్ కొంచెం బనానా ఇంకా ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ వేసి తీసుకుంటున్నాను. ఒక 2 డేట్స్ కూడా యాడ్ చేశాను. దీంట్లో షుగర్ ఏం యాడ్ చేయలేదు. డేట్స్ ఇంకా కొంచెం అంతా మనకి హనీ ఉంటుంది కదా, న్యాచురల్ హనీ. ఇది కొంచెం ఆర్గానిక్ ఇండియా కంపెనీది, బాగుంటుంది హనీ. మామూలుది నేను డాబర్ హనీ చూపిస్తాను చూడండి. ఈ డాబర్ హనీ అయితే అసలు హనీ అంతా పైన ఉండేసి కిందంతా షుగర్ సిరప్ లాగా చాలా గట్టిగా అయిపోయింది, క్రిస్టల్స్ లాగా. సో నాకు ఇదంతా ప్యూర్ అనిపించలేదు. చూడండి, హనీ ఉట్టి పైన మాత్రం ఉంది, కిందంతా చాలా గట్టి పడిపోయింది. మరి హనీ అయితే ఇలాగ అవ్వదు అనుకుంటున్నాను. అప్పటి నుంచి నేను ఈ హనీ యూస్ చేయడం మానేశాను. ఆర్గానిక్ ఇండియాది ప్యూర్ హనీ వాడుతున్నాను. ఆ హనీలో ఇలాంటి ఇష్యూస్ ఏం రాలేదు, అది బాగానే ఉంది కన్సిస్టెన్సీ. ఇదే కొంచెం గట్టి పడిపోయింది. నా ఓట్స్ రెసిపీ నేను షార్ట్ లాగా చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి మీకు కావాలంటే. అయిపోయిన తర్వాత 3 o'clockకి నేను ఇక్కడ లంచ్ చేస్తున్నాను. నాకు బాగా ఆకలేసినప్పుడే లంచ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం చూసుకొని చేస్తే మరి 11 to 1 వరకు అంటే చాలా షార్ట్ టైం ఉంటుంది కదా. సో 11కి బ్రేక్ఫాస్ట్ చేసి 3 o'clockకి నేను లంచ్ చేస్తున్నాను. ఇక్కడ జొన్న రొట్టె నిన్న నైటే తెచ్చిపెట్టుకున్న ఫ్రిడ్జ్లో, కొంచెం వేడి చేసుకొని నేను తింటున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర జొన్న రొట్టెలు అమ్ముతారు, అదొక 20 rupees ఒక రోటీ అని అమ్ముతారు. నేను ఆ రోటీ విత్ చికెన్ కర్రీ అండ్ సలాడ్ తింటున్నాను. ఒక 5:30కి కొంచెం టీ తాగుతున్నాను. టీ ఆల్రెడీ పెట్టేశాను. సో దీంట్లో షుగర్ వేసి మా వారికి ఇచ్చేసి, షుగర్ లేకుండా బెల్లం వేసుకొని నేను తాగుతున్నాను. షుగర్ నేను వాడను డయట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే అది అంత మంచిది కాదు కదా. సో కొంచెం షుగర్ అవాయిడ్ చేసి దానికి బదులుగా మీరు అలాగే ప్లెయిన్గా తాగితే ఇంకా మంచిది అంటారు, కానీ ప్లెయిన్గా మనకు కొంచెం చేదుగా ఉంటుంది కదా. నేను లైట్గా షుగర్కి బదులుగా బెల్లం పౌడర్ యూస్ చేస్తాను. చూడండి, ఈ బెల్లం పౌడర్ యూస్ చేస్తాను నేను. ఒక చిన్న గ్లాస్ అంతే టీ తాగుతాను, నేను ఎక్కువ తాగను. ఇది ఒక 100 ml గ్లాస్ ఉంటుంది అంతే. టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ రాదు, కాకపోతే మనం ఇది టీ మరుగుతున్నప్పుడు వేయకుండా టీ అంతా అయిపోయి మనం గ్లాస్లో తీసుకున్న తర్వాత కొంచెం వేసుకొని కలుపుకోవాలి. టీ తాగిన తర్వాత ఇంకేం తినొద్దు అనుకుంటే మా వారు ఇది తీసుకొచ్చారు, ఐస్ యాపిల్ అంటారు, ముంజకాయలు. ఇది ఒక 2 తీసుకున్నా. నైట్కి ఇంకా ఆమ్లెట్ వేసుకున్నాను. ఇది నైట్ 7:30కి నేను ఒక ఆమ్లెట్ ఇంకా బ్రెడ్ డిన్నర్ లాగా తినేసి ఫినిష్ చేశాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ 3 o'clock తిన్నాను కాబట్టి నాకు కొంచెం హెవీగా అనిపించింది, ఏం ఆకలేదు. కానీ లైట్గా ఒక ఎగ్ వేసుకొని దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్, సాల్ట్ ఇలాంటివన్నీ వేసుకొని హాఫ్ బాయిల్ లాగా తీసుకున్నాను. దీన్ని నేను ఒక బ్రెడ్ స్లైస్లో పెట్టుకొని తినేసాను. ఇదే అండి నా డిన్నర్. ఇలాగ డైట్ చేస్తాను అనమాట. మీకు కనుక నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండి. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.